భీమన్పల్లి విఠోబా. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నేను ఒక బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేశాను కాబట్టి మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇక్కడ మేజర్గా నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా కానీ షార్టేజ్ ఆఫ్ మనీ. దట్ సెస్ ఈజ్ కలెక్టెడ్ బై ది గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ బై విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. సో దట్ షుడ్ బి అవాయిడెడ్ అండర్ ఎనీ కాస్ట్. సో దానికి నేను నా సజెషన్స్ ఏంటంటే, ఏదైతే ఈ గ్రంథాలయ సంస్థ తెలంగాణ ప్రజా గ్రంథాలయ చట్టం 2015 ఉందో, ఈ చట్టానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలని నా ప్రపోజల్. ఏదైనా కూడా మీకు తెలుసు, ఈ రోజుల్లో ఒక చట్టరూపకంగా ఉంటేనే మనం దాన్ని ఫోర్స్ చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు మనకు రిప్రజెంటేషన్స్ అనేది, నేను కూడా 1993 నుంచి ప్రజా ఉద్యమాలలో ఉన్నాను. మామూలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి అంత వెయిటేజ్ ఉండదు. చట్టంలో మనకు ఏంటంటే, ఏదైతే ఈ చట్టం ఉందో ఈ యాక్ట్లో సూటబుల్ అమెండ్మెంట్స్ చేయాలి. అమెండ్మెంట్స్ ఎలా చేయాలంటే, మన సుధాకర్ గౌడ్ గారు చెప్పినట్టు ప్రెషర్ గ్రూప్స్ అన్నారు. ప్రెషర్ గ్రూప్స్తో పాటు పీరియాడికల్ మీటింగ్స్, ఫాలో అప్, యాక్షన్ టేకన్ రిపోర్టు, ఇట్లాంటివన్నీ ఉండాలి. దాంతోపాటు మన అధ్యక్షుల వారు రిక్రూట్మెంట్ గురించి చాలా బాగా మాట్లాడారు. రిక్రూట్మెంట్ దట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ గ్రంథాలయ సంస్థకు సంబంధించింది ఏదైతే ఉందో, ఇది ఖర్చు కాదు, ఇది ఒక పెట్టుబడి లాంటిది సమాజానికి. ఒక్క విద్యార్థులు ఒకటే అని కాదు, దాంట్లో మహిళలు చదువుకోవడానికి వస్తారు, గృహిణులు వస్తారు, పిల్లలు వస్తారు, యువకులు వస్తారు, రిటైర్డ్ అఫీషియల్స్ వస్తారు. సో ఇది ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, టోటల్ గా ఒక సమాజాన్ని చైతన్యం తీసుకురావాల్సిన ఒక ఇది. దీనికి మనకు ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే, నాకు తెలిసినంత మటుకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వారి దగ్గర విద్యాశాఖ కూడా ఉంది ఇప్పుడు. సో దాని యొక్క మరి అది ఏ విధంగా మనకు ఈ సంస్థకు సంబంధించిన విషయాలు, సెస్ అలాట్మెంట్ కానీ, ట్రెజరీ నుంచి సాలరీస్ కానీ, ఈవెన్ రిటైర్ అయిన వాళ్ళకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సరిగా అందటం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మాటలు చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. కానీ సీరియస్ ఇష్యూ అయినా కూడా దీన్ని టోటల్ గా నెగ్లెక్ట్ చేసినట్టు కనబడుతుంది. సుధాకర్ గౌడ్ గారు, మన ప్రఫుల్ల చంద్ర గారు ఎంత మంచి రికార్డ్స్ చూపించారంటే, బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వాళ్ళు వేయటం జరిగింది. సో ఇదా కాకుండా మళ్ళీ ఈ కాగ్ రిపోర్ట్స్ లో కూడా మెయింటైన్ చేయటం జరిగింది. సో ఈ లైబ్రరీ వ్యవస్థ అనేది ఒక పవిత్రమైన ప్రదేశం, ఒక పవిత్ర కార్యంకు. ఈ కార్యానికి నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పెద్దలకు ధన్యవాదాలు. మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.